ఓకే, మన వాళ్ళందరికీ కన్ఫామ్గా ఓట్స్ అయితే వేయండి. ఇక కాంపిటీషన్ అయితే స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వచ్చేసి మన షిన్చాన్ అయితే పంపిస్తున్నాను. దీంట్లో ఎటువంటి చీటింగ్ అయితే లేదు. 3, 2, 1 గో. నేను ఫుల్ రెడీగా ఉన్నాను. 777 మామ, ఉరకటం స్టార్ట్ చేద్దాము. ఎయ్ ఎయ్, అసలు నన్ను చూస్తుంటే చిన్నప్పుడు పీటీ ఉషా కూడా ఇలాగే ఉరికినట్టుంది. అందుకే ఈ షించాన్, అరే ఏంట్రా బాబు ఈ పోల్స్ అండి. ఉరకరా షించాన్, ఉరకరా షించాన్, ఇంకొద్ది దూరంలో గమ్యం ఉంది. పొట్టోడు షించానే కాని గట్టోడు. అమ్మయ్య, వచ్చేసాను కదా ఫైనల్ గా. 777 మామ, నేను ఎంతసేపట్లో వచ్చాను. ఈ షించాన్ గాడేనా ఏంటి? ఇప్పుడు నేను కూడా ఉరుకుతాను. ఉరుకు 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 ఉరుకు, నీలం రంగు డోరేమోన్, ఉరుకు ఉరుకు. అరే పోల్స్ చాలా పెట్టేశారు, తొందరగా వెళ్తాను. నా దగ్గర గనక సూపర్ గ్లౌస్ ఉంటే వాటితో అండర్ గ్రౌండ్ లో తోలుకొని వెళ్ళిపోయేవాడిని. దగ్గరకు వచ్చేసాను. అమ్మయ్యా. 777 మామ, నెక్స్ట్. వీళ్ళే ఉరికినప్పుడు నేను ఉరకలేనా? రెడ్ క్రిమినల్ మామూలుగా ఉండదు. M&W ఓన్లీ హెడ్ షాట్ ఫ్రీ ఫైర్ లో. ఉరకరా రెడ్ క్రిమినల్. ఈ పోల్స్ కూడా నన్ను ఆపలేవు. ₹1 కొట్టేసేది డెఫినెట్ గా ఈ రెడ్ క్రిమినలే. అరే మధ్యలో ఆగిపోతున్నాను. ఉరకరా రెడ్ క్రిమినల్, ఉరుకో. వచ్చేసాము, మనమేమి తక్కువ కాదు. వచ్చేసాను నేను కూడా. 777 నెక్స్ట్. అరే వీళ్ళేనా ఉరికేది? ఈ హల్క్ కూడా ఉరుకుతాడు, మామూలుగా ఉండదు. మనం ఉరికితే కన్ఫామ్ గా కింద బండలు కూడా బద్దలైపోవాలా, ఎందుకంటే మామూలుగా ఉండదు. ఏ కమాండ్ రా హల్క్, మన సత్తా ఏందో చూపించు. వీళ్ళంతా పిల్లనాయలు కదా. వచ్చేసాను, దెబ్బకి పోర్లు కూడా మన ఆపలేకపోతున్నాయి. అట్టుంటది హల్కుదో. వచ్చేసాను 777. ఇప్పుడు ఎవరు విన్నారో చెప్పాయి. అందరూ చాలా చక్కగా పరిగెత్తారు. ఎందుకంటే మీరు గెలిచారో లేదో చెప్పేది నేను కాదు, సబ్స్క్రైబర్సే కాబట్టి కామెంట్ సెక్షన్లో వాళ్ళైతే చెప్తారు. ఈ లోపైతే నేను డబ్బులు కూడా అర్పిస్తాను.